If you are someone who overthinks a lot as a beginner content creator, this video is for you guys. పక్కా రిలేట్ అవుతారు. సో ఈరోజు ముచ్చట వచ్చి ఏంటిదని అంటే థింగ్స్ ఐఎమ్ ఓవర్ థింకింగ్ యాజ్ ఎ బిగినర్ కంటెంట్ క్రియేటర్. యాజ్ ఐఎమ్ బిగినర్ కంటెంట్ క్రియేటర్ నా ఆలోచనలు ఎట్లుంటాయంటే మామూలుగా ఉండవు. మరి మీరు కూడా బిగినర్ కంటెంట్ క్రియేటర్స్ అయితే పక్కా రిలేట్ అవుతారు అనుకుంటాను కాదు, అవుతారు పక్కా. ఒక్క విషయం కన్నా అవుతారు. సో నా ఆలోచనలు ఎట్లుంటాయంటే జనాలు ఏమన్నా అనుకుంటారేమో నా గురించి, అసలు నా వాయిస్ బాగుంటుందా, కెమెరాలో నేను మంచిగా కనిపిస్తానా, అసలు నేను ఏం బాగుండాను కదా, వీడియోస్ పెడితే ఎట్లుంటుంది, మంచిగా ఉండదు కావచ్చు, అసలు రీచ్ వస్తుందా, వ్యూస్ వస్తాయా, మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారా, యూట్యూబ్లో క్లిక్ అవుతామా, అసలు ఇవన్నీ మనకు సెట్ అవుతాయా అనే ఆలోచన అయితే పక్కా ఉంది నాకు. ఉండేది అండ్ ఉంది కూడా. నాకే కాదు, అందరు బిగినర్ కంటెంట్ క్రియేటర్స్కి ఉంటాయని అనుకుంటున్నా. సో ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఏంది అని అంటే ఇవన్నీ మనకు సెట్ కాదు, వదిలేయడం బెటరు అని చాలాసార్లు అనిపించింది నాకైతే. రీచ్ వస్తుందా, అట్లీస్ట్ 1K వ్యూస్ కూడా రావు వీడియోస్కి. అప్పుడు అనిపిస్తుంది ఇంత కష్టపడి చేసినాం కదా, అసలు వస్తలేదు ఎందుకు, మేబీ ఇంతే ఇంకా రావు కావచ్చు, వదిలేయడం బెటరు. అండ్ చాలాసార్లు అయితే నేను వీడియోస్ పెట్టి పోస్ట్ చేసినా కూడా డిలీట్ చేసిన. ఎందుకు అనంటే రీచ్ వస్తలేదు, ఎందుకు అనవసరంగా, అది అట్లుంటే అట్లనే ఉండిపోతుంది, ఎవరు చూడరు దాన్ని అని థాట్లో ఒక 2-3 వీడియోస్ నేను డిలీట్ చేసిన. అండ్ షూట్ చేసిన వీడియోస్ ఎడిట్ చేసిన తర్వాత కూడా పోస్ట్ చేసే టైంకి అవసరమా, ఇంకా ఇదేం రీచ్ రాదు, పెట్టేం లాభము అని మళ్ళీ డిలీట్ చేసే డేస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ థాట్స్ అందరికీ ఉంటాయి, అందరూ చేసే ఉంటారు అని అయితే నేను అనుకుంటున్నా. ఏదన్నా ఒక విషయానికైనా మీరు రిలేట్ అయ్యి ఉంటారు అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.